సార్ రాజుగారు రాజుగారు వచ్చాడు వచ్చారు వచ్చాడు అయ్యో ఏం లేదు కొంచెం సరదా చేద్దామని అంతే. నేను సరదాగా తీసుకుంటాను సార్. ఏదండి? నేను సరదాగా తీసుకుంటాను సార్. రాజుగారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీడియా Q&Aలో ఈ క్వశ్చన్ కదా అడగాలి, ఈ ఫేక్ వ్యూస్, ఫేక్ కలెక్షన్స్, సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ ఇలాంటివి కదా అడగాలని. ఇలాంటివి అడిగినప్పుడల్లా హీరోలు బ్యానర్ల మీద ప్రెజర్ తీసుకొచ్చి మొన్నటి ట్వీట్లు వేయించిన సంఘటనలు ఉన్నాయి, మీకు తెలుసో తెలీదు. ఇప్పుడు ఇవాళ సపోజ్ మేము అడిగాం అనుకోండి, నా క్వశ్చన్ అవనండి. సపోజ్ ఇవాళ ఇదే క్వశ్చన్ నేను అడిగాను అనుకోండి, ఏమంటే దీనికి 10 మిలియన్లు వచ్చాయి, 5 మిలియన్లు వచ్చాయి, ఇది కొన్నారా చేశారా, కొన్నారు నాకు తెలిసిందని అడిగాను అనుకోండి. మొన్నటి మీ హ్యాండిల్లో అంటే మీరంటే మీరు కాదు, ఒక ప్రొడ్యూసర్ హ్యాండిల్లో ఉంటుంది, ఏమని మేము కొనలేదు, దీనికి యాక్చువల్ యూస్ వచ్చాయని. సో ఇలాగ బ్యానర్లు ఇలా పెట్టే టైంలో మీడియాని అడగలేదని మీరు అనడం కరెక్ట్ కాదు అసలు. ఒక్క నిమిషం, మేము నిజంగా కరెక్ట్గా అడిగితే మీరు చెప్పలేరు. ఒక్క నిమిషం అండి మూర్తి గారు, గతం గతః ఓకే, ఇప్పుడన్నా మార్చుకొని ముందుకెళ్దాం. ఓకే, వెరీ గుడ్. మీరు చేసిన ఇనిషియేట్ బాగుంది. ఒక మిస్టేక్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే దానివల్ల మై ఫీలింగ్, నా గట్ ఫీల్డ్ ఏంటంటే నేను చెప్పింది అండర్లైన్ చేసుకోండి, మనం ఇస్తున్న కాంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది. ఒరిజినల్గా వస్తున్న వ్యూస్ని బట్టి మనకు తెలుస్తుంది, అది నా ఫీలింగ్. పేరుకేమో అక్కడ 10 మిలియన్స్ ఉంటున్నాయి, మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు, వై అనేది నా క్వశ్చన్. అంటే అక్కడే అర్థం, అంటే బాధేస్తుంది. అంటే దీంట్లో మనం ఫాల్స్కి వెళ్ళకూడదు, జెన్యున్గా ట్రై చేసామనుకో ఒక 6 మంత్స్లో సెటరేట్ అవుతుంది. ఎవరో ఒకరు ప్రయత్నం అయితే చేయాలి కదా, ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇది నితిన్ గారి సినిమా కాబట్టి ఆయన మీకు కోఆపరేట్ చేశారు కాబట్టి మీరు కొండం ఆఫ్ చేసేసారు, వ్యూస్ కొండం ఆపేశారు. మీకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టప్పుడు మల్టీ స్టార్ ఫిలిం తీసినప్పుడు హైదరాబాద్ సిటీలో ఓటింగ్స్ వద్దని ఆపింది ఏకైక ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను ఆ రోజు. మల్టీ స్టార్ అంటే హీరోలకు చెప్తే ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పినప్పుడు హీరోలు ఒప్పుకోరని ఏం లేదండి. మన పాయింట్ ఆఫ్ వ్యూ, హీరోల పక్కన ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తారు, సార్ ఇది చేయకుండా అయిపోద్ది. ఈరోజు అలా లేదుగో, వీళ్ళు ఉన్నారే వాళ్ళకు కాంటెంట్ నచ్చితేనే వాళ్ళు మార్నింగ్ షోకి వస్తున్నారు, వేరే దేనికి వాళ్ళు టెంప్ట్ అవ్వట్లేదు. సో మై రిక్వెస్ట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ మీకు కానీ నేను చెప్పేది అది, మన కాంటెంట్ని ప్రేక్షకుల దగ్గర రైట్గా తీసుకెళ్ళినప్పుడు అది ఎస్ నో మనకు అర్థమవుతుందనే నా సెన్స్, దీంట్లో వేరేది ఏం ఉద్దేశం కాదు. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ జర్నీ ఏమో మీది, 22 ఇయర్స్ జర్నీ. అంటే అన్నీ సాఫీగా జరిగిపోతున్నప్పుడు ఎవరో ఏమీ మారరు, ఎవరైనా సరే, మామూలు మేమైనా అంతే మీరైనా అంతే. సడన్గా లాస్ట్ టైం ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మీరు ఫేక్ కలెక్షన్స్ మీద చాలా ఓకల్గా ఫస్ట్ మీరే మాట్లాడారు, ఇప్పుడు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. దిల్ రాజు గారిలో ఈ మార్పు రావడానికి ట్రిగర్ అయింది కారణం ఏంటి? అంటే నాకు ఎప్పటి నుంచో లోపల అది బాధ ఉందండి. బాధ ఏంటంటే మనం లైఫ్లో ఫాల్స్గా బతకడం అలవాటు అవుతే అదే గ్రో అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు సినిమా ఇండస్ట్రీలో మీడియాలో ఇది ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు మీడియాలో అక్కడ తమ్లైన్ ఒకటి ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఇంకోటి ఉంటుంది కదా. అంటే మనం అట్రాక్ట్ చేయడానికి అది ఏం చేస్తున్నాము, అందరిని అట్రాక్ట్ చేయడానికి. మాకేంటి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా అరే ఒక జెన్యున్గా మనం చేస్తున్నప్పుడు అది ప్రేక్షకుల దగ్గరకు రీచ్ అవుతే, నేను ఇందాక చెప్పిందే మనకు అది పల్స్ తెలవాలి, ఆడియన్కు ఇది రీచ్ అవుతుందా లేదా అని. మనం ఇచ్చేసి దాని వెనకాల అవి వేసుకుంటూ వెళ్తే విచిత్రం ఏంటంటే మా ఇంట్లో అడిగారు అయ్యింది ఇది 10 మిలియన్ చూసారా అని. ఇప్పుడు ఏం చెప్పాలి, మా బ్రదర్ అడిగాడు ఒకరోజు 10 మిలియన్స్ చూసారని. సో ఏదో ఒకటి కానీ చెప్తున్నా, అంటే అది కరెక్ట్ కాదు అనేది నాకు అనిపించి ఓహో ఇది ఎక్కడో ఒక చేంజ్ తీసుకోవాలా, ఇప్పుడు టైం కూడా అలా వస్తుంది, అంటే మనం జెన్యున్ సైడ్ షిఫ్ట్ అవ్వాల్సిన టైం వస్తుంది కాబట్టి వెళ్దామనే ఒక స్టెప్ ఇది. కానీ ఈ మార్పు టెంపరీగా ఉంటుందా పర్మనెంట్గా ఉంటుందా? రేపొద్దున్న మీరందరూ 100% ఈ నిమిషం నుంచి సపోర్ట్ చేయండి, పర్మనెంట్ ఉంటుంది. అలాగే మీ టీమ్స్ మా వెనకాల పంపకండి సార్, ఎందుకంటే ఏదన్నా సినిమాలో ఇది బాగుంది ఇది బాగాలేదేమో ఇది మార్చుకోవాలేమో ఇది మార్చుకోకూడదేమో అని ఏదన్నా రాస్తే వెంటనే మీ టీం మా సినిమా మీద నెగిటివ్గా చేసేస్తున్నారు. అది కాదు మళ్ళీ ఇది వేరే సబ్జెక్టు, మీరు వేరే సైడ్ లాగుతున్నారు. ఇక్కడ మనం మాట్లాడుతుంది వ్యూస్ గురించి. ఇప్పుడు మీరు కొన్ని రాస్తారు, మీకేదో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు బయటికి వెళ్ళి తెలుసుకున్నది రాసి అది సినిమాకు డ్యామేజ్ లాగా ఉంటే ప్రొడ్యూసర్ అని నేను ఒప్పుకోను. సినిమా వార్తలు వేరు, సినిమాల్ని మీకు గురించి ఏమండి, ఒక నిమిషం మీకు తెలియకుండా
మీలో కొందరు సినిమాల్ని కూడా డ్యామేజ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సినిమా పడ్డ తర్వాత డ్యామేజ్ అవ్వని, సినిమా పడకుండా ముందు దాన్ని డ్యామేజ్ చేస్తే మన చెట్టును మనమే నరుక్కున్నాం. లేదండి, మీరు చెప్పే టాపిక్ వేరు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ రిలీజ్ చేశారు, ఒకటి బాగుందని ఇంకొకటి బాగాలేదనో లేకపోతే ఇంకా బాగుండాలని ఏదో రాస్తాం కదా, దాని వెనకాల పడొద్దని చెప్పి అది. అవును, ఇప్పుడు అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు ఇవాళ బాగుందని మీరు తమ్ముడు చూసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక ఎవరన్నా నేనైతే నాకు ఎక్కడ నెగిటివ్గా అనిపించలేదు. ఆల్మోస్ట్ అందరు పాజిటివ్గా అని రాశారుగా. అంటే దాంట్లో విషయం ఉంది కాబట్టి పాజిటివ్గా రాశారు. విషయం లేదనుకో మీ వెనకాల పడితే మీరు రాస్తారా? మీ క్రెడిబిలిటీ లేదా? పడుతున్నారు అదే ప్రాబ్లం. మీ క్రెడిబిలిటీ కూడా పోద్ది కదా. పడుతున్నారు అదే ప్రాబ్లం. మీరు ఇచ్చిన జెన్యూన్ స్టేట్మెంట్ ఉంది చూసారా, అది మీలో కూడా ఉండాలి. జెన్యూనిటీ అనేది మీరు ఇచ్చే దాంట్లో కూడా ఉండాలి. మన అవకాశం ఉన్నట్టు ఇస్తామంటే కూడా కుదరదుగా. వేణుగారు బోత్ సైడ్ ఉంటుంది. ఇది కత్తి మీద సామిది. వేణుగారు రాజుగారు ఇప్పుడు అండి, మీరు ఇందాక మాట్లాడుతూ రెమ్యునరేషన్ల గురించి మాట్లాడారు. అదే నేను అడగబోతున్నా. థ్యాంక్ యూ. ఒకటే క్వశ్చన్లో 2 ఆన్సర్లు ఇచ్చారు. ఆ రెమ్యునరేషన్ల విషయంలోకి వచ్చేసరికి ఇద్దరికి ఏదో నామినల్గా ఇచ్చి నడిపించారు, ఓకే, అది ఓకే, ఇద్దరు వెల్ అండ్ గుడ్ కాబట్టి అడ్జస్ట్ అయ్యారు. ఇది అన్ని సినిమాలకు సక్సెస్ అవుతుందా? ఇదే ప్రాసెస్ని అందరూ బిగిన్ చేస్తే ఇటు ప్రొడక్షన్ కాస్ట్తో పాటు థియేటర్లకు కూడా జనాలు వచ్చే అవకాశం ఉంటుందా? దాని మీద నేను కూడా అడిగేస్తాను. ఇప్పుడు మీరు అన్నారు కదా రెమ్యునరేషన్స్, మీ నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా మీ హీరోలకు మీరంటే అట్లా చెప్తారా రెమ్యునరేషన్? ఎందుకంటే ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, ఫ్లాప్ హీరోకి 13 crores ఇచ్చారు, రెమ్యునరేషన్ పెంచి అని ఒక ప్రొడ్యూసర్. అంటే మీరేంటంటే హీరోల కోసం మీరు వెనకాల పడి రెమ్యునరేషన్ మీరే పెంచుతున్నారు ప్రొడ్యూసర్లే. సినిమా కాదు, ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా. ఇప్పుడేమో మీరు వీళ్ళు తీసుకోలేదు, ఈ వరవడు వస్తే బాగుంటుంది అని అంటున్నారు. మీ రాబోయే సినిమాల్లో కూడా ఇలాంటిది కంటిన్యూ చేస్తే బాగుంటుందా అడుగుతారా మీరు? అంటే ఆ ధైర్యం ఉందా ప్రొడ్యూసర్కి? హీరోలను అడిగే ధైర్యం ఉందా? దిల్ రాజుకు ఉంది. సూపర్. దాని కంటిన్యూషనే ఈ ఓటీటీలు. మీరు స్క్రీన్లో ఏగానే జనాలు ఫిక్స్ అయిపోతున్నారు. ఒక నిమిషం, దిల్ రాజుకి ఎందుకు ఉందని అంటున్నా అంటే, నేను అందరి హీరోలతో పనిచేసా. అందరి హీరోలతో నేను మాట్లాడేటప్పుడు కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుడ్ బ్యాడ్, తర్వాత వాళ్ళ డెసిషన్, ఇలా ఎలా ఉంది అలా ఎలా ఉంది అని. దాంట్లో ఇప్పుడు ఇంతమంది స్టార్ హీరోలలో చాలామంది స్టార్ హీరోలు ఆ రోజు నా భుజం తట్టి గోహెడ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ బృందావనం అప్పుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు ప్రభాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అప్పుడు మహేష్ బాబు, వకీల్ సాబ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అందరు. అంటే వెన్ ప్రొడ్యూసర్ నిజంగా సినిమానే తీయాల కాదు, ఎకానమిక్స్ కూడా వాళ్ళతో కూర్చొని రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% రీచ్ అవుతుంది. చేసే ఓపికలు నిర్మాతల దగ్గర లేవు. వెళ్ళిపోయి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి. లేకుంటే అమ్మో నేను లేట్ అవుతే వెనక ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ఇస్తాడేమన్నా సగం టెన్షన్లో యాక్సెప్ట్ చేసుకొని వస్తారు. అది ప్రాబ్లం. అంటే ఈ పోటీ ప్రపంచంలో అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మాకే కాదు కదా, మీకు కూడా ఉంది కదా. TV5లో వస్తుందంటే TV9 వాళ్ళకి టెన్షను, NTVలో వస్తుందంటే ఇంకొకరి టెన్షను. ఇది మన అందరిది. నేను అందుకే అండర్లైన్ చేసేది ఇందాక చేసాం. మాకే కాదు, మీకు కూడా ఉంది పోటీ ప్రపంచం. పోటీ ప్రపంచంలో అందుకే మనం మీ థంబ్ లైన్ పెడతారు కదా, ఎందుకు పెడుతున్నాం? మనకు తెలుసు లోపల ఏం మ్యాటర్ ఉందో, నీకు తెలుసు. కానీ అక్కడ చదివే వాళ్ళు లోపలికి వెళ్ళాలని అక్కడ ఒక అట్రాక్షన్. ఇది సినిమా మీడియా, వీఆర్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ పీపుల్ కదా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కామన్. ఇది మీకు ఎంత మట్టుకు అర్థమై దీన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్తారో అది ప్రయత్నం చేయండి. థంబ్ లైన్ మళ్ళీ దిల్ రాజు ఇది పెట్టిండి, ఇది చెప్పిండి అని రాంగ్ పెట్టకండి. జెన్యున్గా పెట్టి ఓహో దీంట్లో మ్యాటర్ ఉంది అని.